నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్ నిఘాలలో సంచలనం. రాజ్యసభ ఎన్నికలు దగ్గర పడడంతో వైసీపీ అధినేత జగన్ తనదైన రాజకీయ కుట్రలకు తెరతీశారు. తన పార్టీ తరపున నిలబడే 3 రాజ్యసభ అభ్యర్థులను ఎలాగైనా గెలిపించుకోవాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా గంటా శ్రీనివాసరావు రాజీనామాకు స్పీకర్ ద్వారా ఆమోదం తెలిపేలా చేశారు. నిజానికి టీడీపీ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావు 3 ఏళ్ల క్రితమే రాజీనామా చేశారు. అప్పట్లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగడంతో ఆ ఉద్యమానికి మద్దతు పలుకుతూ గంటా శ్రీనివాసరావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ కు పంపారు. 3 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ వ్యవహారాన్ని ఇప్పుడు ఆమోదించారు. వైసీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ తరపున ఎన్నికైన కనకమేడల రవీంద్ర, సీఎం రమేష్ రాజ్యసభ పదవీ కాలం ముగింపునకు వచ్చేసింది. ఏప్రిల్లో 3 రాజ్యసభ ఎంపీలు రిటైర్ అయి కాబోతున్నారు. వీళ్ళ స్థానాల్లో కొత్త వారిని ఎన్నిక చేయడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తుంది. వైసీపీ అభ్యర్థులుగా జగన్మోహన్ రెడ్డి 3 సామాజిక వర్గాల నుంచి 3 నేతలను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం ఉంది. ఇక పాయకరావుపేట ఎమ్మెల్యే ఎస్సీ గొల్ల బాబురావు, అలాగే ఏవి సుబ్బారెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే కాపోయినటువంటి ఆరణి శ్రీనివాస్ కు ఛాన్స్ ఉంటుందని సమాచారం. ఈ 3 తానే గెలిపించుకోవాలని జగన్ ఉవ్విర్లూరుతున్నట్లు కూడా తెలుస్తుంది. అందుకే గంటా రాజీనామాను ఇప్పుడు ఆమోదించి టీడీపీ ఒకరి బలం తగ్గేలా చేశారు. మరోవైపు కొద్ది నెలల క్రితం వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, కొల్లు పార్థసారథి తదితరులు టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారు. కాబట్టి పార్టీ మారారనే నెపంతో వారి శాసనసభ సభ్యత్వాలను రద్దు చేసే యోచనలో జగన్ ఉన్నారు. దీంతో ఈ విషయాన్ని ముందే గ్రహించిన చంద్రబాబు మరో సీక్రెట్ ప్లాన్ అమలు చేస్తున్నారు. అయితే జగన్ పై అసంతృప్తితో రగిలిపోతున్న ఎమ్మెల్యేలు కొందరు ఈ ఎన్నికలలోనే ఆయనకు దెబ్బ కొట్టాలని యోచనలో ఉన్నారు. అందుకే ఇప్పటికే చంద్రబాబుతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపు 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమను సంప్రదిస్తున్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. తాము టీడీపీ రాజ్యసభ అభ్యర్థిని నిలబెట్టి ఖచ్చితంగా ఆయన్ని గెలిపించుకుంటామని కూడా చెప్పుకొస్తున్నారు. అయితే కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఈ పరిస్థితుల్లో వేరే పార్టీలో చేరడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ టైంలో చేరితే అనర్హత వేటు పడుతుందనే ఉద్దేశంతో రాజ్యసభ ఎన్నికలు ముగిసిన తర్వాతనే వైసీపీ నుంచి టీడీపీలోకి లేదా జనసేనలోకి వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు. అందుకే వైసీపీలో ఉంటూనే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన తరహాలో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయాలనే భావనలో ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం.